ఆదివనం మేఘాలతో నిండినది. కిరణాలలో కనిపిస్తున్న దివ్యశాంతి. ఆ అలౌకిక దృశ్యంలో ఓ యోధుడు వారిని మౌనంగా చూస్తున్నాడు. ధనుస్సులతో నడుస్తున్న ఆ మృదుల దేవపుత్రుడు అవియో దీపముల వంటి వారు. ఆకాశాన్ని చీల్చి గాలిని కోసి ఆ మాయ మానవుడు దిగడు భూమిపై. కళ్ళు కలిసే కాలాన్ని మించిన బంధం మొదలైంది. ఆంజనేయుడు నమస్కరించాడు. ఆరాధనగా క్షణం పీల్చిపోయింది. రాముడు ప్రేమతో లేపాడు. ఆ మానవత్వంలో దైవం ఉనికి చూపింది. లక్ష్మణుడు ప్రశాంతంగా చూస్తున్నాడు. ఆ మౌనం సాక్షిగా నిలిచింది. నేను వాయుపుత్రుడు, మీ సేవకు సిద్ధం. భక్తి గంభీరంగా పలికాడు. రాముని చిరునవ్వు ఆత్మల అనుబంధానికి సాక్ష్యం. దైవిక వెలుగు గత జన్మల నుండి అనుసంధానాన్ని వెలికి తీసింది. వనవాసంలో వాయుపుత్రుడు సుగ్రీవుని సేవలో ఉన్నాడు. ధనుర్బాణాలు బానిసలపై మెరుస్తున్నాయి. రాముడి ధైర్యం ప్రకాశిస్తుంది. పర్వత శిఖరంపై ధ్యానం, వర్షపు మేఘాల్లో దివ్య తేజస్సు. రాముని చేతిలో శక్తిదాయక ధనస్సు. ఆ దివ్యత్వం కనిపిస్తోంది. ముగ్గురు నడుస్తున్నారు. ధర్మయాత్ర మొదలైంది. ఆశ్రునయనాలు హనుమాన్ సంతోషంతో భక్తి కలగలిపిన దృశ్యం. హనుమాన్ మిత్రమ ఒక దైవిక శనము, శాశ్వత బంధానికి జననం.